హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 12వ తారీఖు 11వ నెల 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి ఎవరైతే మన ఛానల్కి వచ్చి క్లాస్ వింటున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకేనా? బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మీకు నచ్చినటువంటి కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. అంతేకాకుండా హైకోర్టుకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు కంప్లీట్ ప్యాక్ అయితే మన యాప్లో ఉందండి. ఒకసారి డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన స్వామిత్వ పథకం మరియు గ్రామీణ ప్రణాళికపై జాతీయ సదస్సులో స్వామిత్వ స్కీమ్పై నిపుణుల కమిటీ అధ్యక్షులుగా క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బీకే అగర్వాల్. వివరాలు చూద్దాం. నవంబర్ 3, 2022న మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన స్వామిత్వ పథకము మరియు గ్రామీణ ప్రణాళికపై జాతీయ సదస్సులో స్వామిత్వ స్కీమ్పై నిపుణుల కమిటీ నివేదిక విడుదల చేయబడింది. మరి నిపుణుల కమిటీ గురించి చూసినట్లయితే భారత మాజీ కార్యదర్శి బీకే అగర్వాల్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఫిబ్రవరి 2022లో ఏర్పడింది. ఇది ల్యాండ్ గవర్నెన్స్, బ్యాంకింగ్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఐసి, జిఐఎస్, రాష్ట్ర రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ శాఖలు, పరిశ్రమలు మరియు ప్రీమియర్ ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్ల నుండి డొమైన్ నిపుణులను కలిగి ఉంది. ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే అబౌట్ మధ్యప్రదేశ్ అండి. ఓకే, ఇది మధ్యప్రదేశ్లో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది కదా, ఈ యొక్క కమిటీ అనేది ఏర్పడింది. మరి మధ్యప్రదేశ్ గురించి స్టాటిక్ జీకే చూసినట్లయితే ఏర్పాటు 1 నవంబర్ 1956, రాజధాని భోపాల్, గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసెంబ్లీ స్థానాలు 230, లోక్సభ 29, రాజ్యసభ 11, వైశాల్యపరంగా 2వ స్థానంలో ఉందండి. ఓకే, రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్ 2వ స్థానంలో ఉంటుంది. జనాభా పరంగా 5వ స్థానంలో ఉంది. అంతేకాకుండా భారతదేశంలో అత్యధిక జాతీయ పార్కులు కలిగినటువంటిది, అంతేకాకుండా నేషనల్ పార్కులు కలిగినటువంటిది, జాతీయ పార్కులు మరియు టైగర్ రిజర్వ్లు కలిగినటువంటి స్టేట్ ఏంటి? టైగర్ స్టేట్ అంట మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవలే ఇండియన్ బయాలజికల్ డేటా సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ బి అండి, ఫరీదాబాద్, హర్యానాలో. చూద్దాం. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవలే ఇండియన్ బయాలజికల్ డేటా సెంటర్ని జాతికి అంకితం చేశారు. మరి ఇండియన్ బయాలజికల్ డేటా సెంటర్ అంటే ఏమిటి అంటే, ఇండియన్ బయాలజికల్ డేటా సెంటర్ లైఫ్ సైన్స్ డేటా కోసము భారతదేశం యొక్క మొదటి భారతీయ రిపోజిటరీగా చెప్పుకోవచ్చు. ఇది దేశంలో పబ్లిక్గా నిధులు సమకూర్చిన పరిశోధనల నుండి రూపొందించబడిన మొత్తము లైఫ్ సైన్స్ డేటాను నిల్వ చేస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. దీనిని హర్యానా ఫరీదాబాద్లో ఏర్పాటు చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకే,
మరి ఇక్కడ హర్యానా మనకు వార్తల్లో ఉందండి. హర్యానా గురించి మనము ముందు చూడాల్సింది ఏంటంటే స్త్రీ పురుష నిష్పత్తి అంటే సెక్స్ రేషియో అనేది అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అండి ఇది. ఓకే, అంతేకాకుండా అడవులు లేనటువంటి ఏకైక రాష్ట్రము హర్యానా. ఓకే, బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాలను ఇక్కడ ప్రారంభించి స్త్రీ పురుష నిష్పత్తిని, ముఖ్యంగా బాలికల నిష్పత్తిని పెంచడం కోసం ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని 1 నవంబర్ 1966లో ఏర్పాటు చేశారు. రాజధాని చండీగఢ్. జిల్లాలు మొత్తం 21 ఉన్నాయండి. గవర్నర్ జగన్నాథ్ పహాడియా, ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా. అసెంబ్లీ స్థానాలు 90, లోక్సభ 10, రాజ్యసభ 5 కలవు. వైశాల్య పరంగా 20 అండి, జనాభా పరంగా 16వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, ఇటీవల కావేరీ దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యంను ఏ రాష్ట్రం నోటిఫై చేసింది? ఇటీవల కావేరీ దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యంను ఏ రాష్ట్రం నోటిఫై చేసిందంటే తమిళనాడు. కావేరీ దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యము తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసింది, అంటే గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాజువేలి పక్షుల సంరక్షణ కేంద్రము, నంజరాయన్ పక్షుల అభయారణ్యము, కడవూర్ స్లెడార్ లోరిస్ అభయారణ్యం మరియు డూగోంగ్ కన్జర్వేటరీ రిజర్వ్లను కూడా నోటిఫై చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కావేరీ నదికి చుట్టుపక్కలే ఉంటాయండి. మరి కావేరీ దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యం గురించి చూసినట్లయితే కృష్ణగిరి ధర్మపురి రిజర్వ్ ఫారెస్ట్లోని కొంత ప్రాంతాన్ని కావేరీ సౌత్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా నోటిఫై చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్ 226A సబ్సెక్షన్ 1B ప్రకారము డిక్లరేషన్ చేయబడడం అయితే మనము చూడవచ్చు. మరి స్టాటిక్ జీకే బోర్డ్ తమిళనాడు అండి. ఏర్పాటు 1 నవంబర్ 1956. రాజధాని చెన్నై. మొత్తం జిల్లాలు 38. గవర్నర్ RN రవి, ముఖ్యమంత్రి MK స్టాలిన్. అసెంబ్లీ స్థానాలు 234, లోక్సభ 39, రాజ్యసభ 18. వైశాల్య పరంగా 10 అండి, జనాభా పరంగా 6వ స్థానంలో ఉంది. ఇక తమిళనాడు గురించి మనం చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో జీడిపి పరంగా మొదటి స్థానంలో ఉంటుంది. భారతదేశంలో జీడిపి పరంగా 2వ స్థానంలో ఉంటుందండి. ఓకే, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల జాబితాలో 2వ స్థానంలో ఉంటుంది. మొదటిది గుజరాత్, తర్వాత తమిళనాడుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇస్లామిక్ చట్టం ప్రకారం 2027 నుంచి ఏ దేశంలో వడ్డీ రహిత బ్యాంకింగ్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించిన దేశము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పాకిస్తాన్. వివరాలు చూద్దాం. పాకిస్తాన్ ప్రభుత్వము ఇస్లామిక్ చట్టం ప్రకారము 2027 నుంచి దేశంలో వడ్డీ రహిత బ్యాంకింగ్ వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తుంది. వడ్డీ రహిత బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం. వడ్డీ రహిత బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క భావన ఇస్లామిక్ బ్యాంకింగ్ రూపం నుంచి ఉద్భవించింది. ఇది నైతిక ప్రమాణాల ఆధారంగా పనిచేస్తుంది మరియు ముస్లింలు ఎలాంటి వడ్డీని చెల్లించకుండా లేదా స్వీకరించకుండా నిరోధిస్తుంది. ఇస్లాం యొక్క ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఇది సమర్థవంతమైన సాధనంగా పరిగణించబడుతుంది అన్నట్లు మనకు తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఫిట్ ఇండియా స్కూల్ వీక్ యొక్క 4వ ఎడిషన్ కోసము ఒలింపిక్ పథక విజేత క్రింది వారిలో ఎవరు తుఫాన్ మరియు తుఫానీ అనేటువంటి మస్కట్లను ప్రారంభించారు? ఎవరండి? ఆప్షన్ డి, పివి సింధు గారు. ఓకే, బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇటీవల డబుల్ ఒలింపిక్ పథక విజేత పివి సింధు 2022 సంవత్సరానికి ఫిట్ ఇండియా మూవ్మెంట్స్ యొక్క ఫిట్ ఇండియా స్కూల్ వీక్ చొరవ కోసము మస్కట్లు, తుఫాన్ మరియు తుఫానీని ప్రారంభించింది. మరి ఫిట్ ఇండియా స్కూల్ వీక్ యొక్క 4వ ఎడిషన్ 15 నవంబర్ 2022న ప్రారంభమవుతుంది. ఇందులో 1 నెల పాటు ఉంటుందండి. ఓకే, భారతదేశంలోని వివిధ పాఠశాలలు 4 నుంచి 6 రోజుల పాటు వివిధ రూపాల్లో ఫిట్నెస్ మరియు క్రీడలను జరుపుకుంటాయి మరియు పాఠశాల సోదరుల మధ్య దాని ప్రాముఖ్యతను కూడా పునరుద్ఘాటించడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యూరోపియన్ కంట్రీ స్విట్జర్లాండ్ టూరిజంకి ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా క్రింది వారిలో ఎవరిని నియమించింది? స్విట్జర్లాండ్ దేశమైనటువంటి టూరిజం డిపార్ట్మెంట్కి ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా. ఆన్సర్ ఆప్షన్ డి, నీరజ్ చోప్రా. గోల్డెన్ బాయ్ కదా. స్విట్జర్లాండ్ టూరిజం ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి నీరజ్ చోప్రాను ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా నియమించింది. తన కొత్త పాత్రలో ప్రతిభావంతులైన భారతీయ స్పోర్ట్స్ సూపర్ స్టార్ స్విట్జర్లాండ్లోని సాహసోపేతమైన స్పోర్టీ మరియు అద్భుతమైన అవుట్డోర్లను భారతీయ ప్రయాణికులకు ప్రదర్శిస్తారు మరియు ప్రచారం చేస్తారు. స్విట్జర్లాండ్ టూరిజం యొక్క ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా చోప్రా దేశంలోని తన అనుభవాలను,
బయట దేశాలకు మరియు హైకింగ్, బైకింగ్, సాఫ్ట్ మరియు ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్లకు మరియు సహజంగానే మంచు క్రీడలకు ఉత్తమ గమ్యస్థానంగా ప్రదర్శించడానికి తన అనుభవాలను అయితే పంచుకుంటారు. స్విట్జర్లాండ్ అంటే తెలుసు కదండి, సో మామూలుగా ఉండదు, చాలా మంచి ప్లేస్. సో ఇంకా దాన్ని అయితే ప్రమోట్ చేయడానికి అయితే వీరిని నియమించారు. ఇటీవల మరణించిన సర్ డేవిడ్ బట్లర్ ఏ రంగానికి పితామహుడిగా పేర్కొంటాం? ఆన్సర్ ఆప్షన్స్ అండి. ఎన్నికల శాస్త్రానికి. చూద్దాం. ఎన్నికల శాస్త్ర పితామహుడుగా పిలువబడే సర్ డేవిడ్ బట్లర్ 98 సంవత్సరాల వయసులో మరణించారు. అతను 17 అక్టోబర్ 1924 జన్మించాడు. బట్లర్ న్యూ కాలేజ్, ఆక్స్ఫర్డ్లో తత్వశాస్త్రము, రాజకీయాలు మరియు ఆర్థిక శాస్త్రంలో శ్రద్ధగల విద్యార్థి అయ్యారు. అతను 2వ ప్రపంచ యుద్ధంలో సేవ చేయడానికి లెఫ్టినెంట్గా నియమింపబడినప్పుడు అతని చదువులు దెబ్బతిన్నాయి. బట్లర్ అండర్ గ్రాడ్యుయేట్గా ఎన్నికలపై తన పరిశోధన కోసం ది క్యూబ్ రూల్ అనేటువంటి దీర్ఘకాలంగా మర్చిపోయిన ఎడ్వర్టియన్ సమీకరణాన్ని కూడా అభివృద్ధి చేయడం అయితే మనము చూడవచ్చు. ముఖ్యంగా ఎన్నికల శాస్త్రానికి పితామహుడిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న పోలింగ్ బూత్గా రికార్డు క్రియేట్ చేసిన తాషి గ్యాంగ్ స్పితి ప్రాంతము ఏ రాష్ట్రంలో ఉంది? తాషి గ్యాంగ్ స్పితి ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. వివరాలు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. తాషి గ్యాంగ్ స్పితిలో ఈ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఇది 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న పోలింగ్ బూత్గా రికార్డు క్రియేట్ చేశారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,884 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మరి స్టాటిక్ జీకే అబౌట్ హిమాచల్ ప్రదేశ్. ఏర్పాటు 1 నవంబర్ 1956 కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు ముందుగా. తర్వాత 25 జనవరి 1971 రాష్ట్రంగా ఏర్పాటు. రాజధాని షిమ్లా మరియు ధర్మశాల 2 ఉంటాయండి దీనికి. మొత్తం జిల్లాలు 12. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్. అసెంబ్లీ స్థానాలు 68, వైశాల్య పరంగా 18, జనాభా పరంగా 21వ స్థానంలో ఉంది. ఓకే. నెక్స్ట్ వన్. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబొరేటరీస్ సర్టిఫికేట్ పొందిన డయాగ్నోస్టిక్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తెలంగాణలో. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలకు జాతీయ గుర్తింపు లభించింది. నాణ్యమైన వైద్యమే కాకుండా బాధితులు లేదా రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు సైతము ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వము తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలను ప్రారంభించింది. పరీక్షల నిర్వహణ ఫలితాలలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంట్రల్ ల్యాబ్ మెడికల్ టెస్టింగ్ విభాగంలో నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబొరేటరీస్ సర్టిఫికేషన్ అయితే లభించింది. నెక్స్ట్. స్టాటిక్ జీకే అబౌట్ తెలంగాణ స్టేట్. ఏర్పాటు 2 జూన్ 2014. రాజధాని హైదరాబాద్. మొత్తం జిల్లాలు 33. గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. అసెంబ్లీ స్థానాలు 119, లోక్సభ 17, రాజ్యసభ 7. వైశాల్య పరంగా 11, జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన టాటా స్టీల్ మాజీ ఎండి జంషెడ్ జే ఇరానీ 84 సంవత్సరాల వయసులో మరణించారండి. మరి వీరికి గల బిరుదు ఏంటి? ఆప్షన్ ఏ స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. వివరాలు చూద్దాం. స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన టాటా స్టీల్ మాజీ ఎండి జంషెడ్ జే ఇరానీ 84 ఇక లేరు. గత 4 దశాబ్దాలుగా టాటా స్టీల్తో అనుబంధం ఉన్న జంషెడ్ ఇరానీని భారత ప్రభుత్వం 2007లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. నెక్స్ట్. అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన చైర్మన్గా మరోసారి నియమితులైన క్రింది వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ బి అండి గ్రెగ్ బార్లో. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ అండి, దీనికి చైర్మన్గా గ్రెగ్ బార్లో మరోసారి నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో గ్రెగ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ 2020 నవంబర్లో తొలిసారిగా ఐసీసీ చైర్మన్గా ఎన్నిక కావడాన్ని చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. జర్నలిస్టులపై నేరాలకు శిక్షార్హత లేని అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ బి అండి 2 నవంబర్. విద్యా మంత్రిత్వ శాఖ యొక్క పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం 2020-21లో ఎన్ని రాష్ట్రాలు లెవెల్ 2 గ్రేడింగ్ను సాధించాయి? ఆప్షన్ డి 7. పోషకాహార ఆధారిత సబ్సిడీ పథకంతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అనుబంధించబడింది?
లేదా అనుసంధానించబడింది. ఆప్షన్ బి అండి రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖతో. భారతదేశంలో ప్రతి సంవత్సరము విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్ బి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఫేజ్ 2 బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టార్ AD-1 క్షిపణిని ఏ సంస్థ పరీక్షించింది? ఆప్షన్ బి అండి DRDO. ఉన్నత విద్యా సంస్థల మూల్యాంకనం మరియు అక్రిడేషన్ను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ప్యానెల్కి అధిపతి ఎవరు? ఆప్షన్ ఈ కె రాధాకృష్ణన్. కాలిన్స్ డిక్షనరీ ద్వారా వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఏ పదము ఎంపికైంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో ఫెర్మక్రిసిస్ అనేటువంటి పదము. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బీడౌ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ బి చైనా. నవంబర్ 2022 నాటికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ సి స్విట్జర్లాండ్. నవంబర్ 2022 నాటికి భూమి నుండి ప్రయోగించబడిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఏది? ఆప్షన్ బి ఫాల్కన్ హెవీ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అయితే చూద్దామండి. ఇటీవల కేంద్రం వివిధ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఆయా రాష్ట్రాలు గవర్నర్లకు సంబంధించి సరికాని జతను కనుగొనండి. చూద్దాం సరికానిది. కేరళ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, రాజస్థాన్ లాల్జిత్ టండన్, మహారాష్ట్ర భగత్ సింగ్ కోశ్యారి, తెలంగాణ తమిళిసై సౌందరరాజన్. మరి తప్పుగా ఉంది ఏంటంటే రాజస్థాన్ లాల్జిత్ టండన్ అనేది తప్పు. తెలంగాణ మంత్రులు వారి శాఖలకు సంబంధించి సరికాని జత. ఆప్షన్ 1 అండి వ్యవసాయ శాఖ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేది తప్పు. విద్యాశాఖ పటోల సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక శాఖ తన్నీర్ హరీష్ రావు, రవాణా శాఖ పువ్వాడ అజయ్ కుమార్ గారు. సో ఇది మేబీ చేంజ్ అయి ఉంటుందండి, ఇది చేంజ్ కావచ్చు, నేను అప్డేట్ చేస్తాను. ఇది ఒకవేళ ఎగ్జాక్ట్లీ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే. ప్రతిపాదన 1, ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలను కలిగి ఉండాలి. హేతు, ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహిస్తారు. చూద్దాం. సరైన సమాధానం ఆప్షన్ 1 అండి AR. సరైనవి ఏకు ఆర్ సరైన వివరణగా చెప్పుకోవచ్చు. అంటే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలు కలిగి ఉండాలి మరియు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహిస్తారు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మంత్రిమండలికి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 3 అండి పనితీరు అనేది రాజ్యాంగ నిబంధన అనుసారం అనేది సరికానిది. రాజ్యాంగం ద్వారా గుర్తించారు. సభ్యుల సంఖ్యను రాజ్యాంగం నిర్దేశించలేదు. సభ్యులు వారి హోదాలను ప్రధానమంత్రి నిర్ణయిస్తారు అనేది అన్ని కరెక్ట్. 3వ తప్పు. క్రింది వాటిలో సరికాని జత. రాజ్యసభలో సభ్యుల సంఖ్య రాష్ట్రము. చూద్దాం. 19 మహారాష్ట్ర, 18 తమిళనాడు, 18 బీహార్, 16 పశ్చిమ బెంగాల్. మరి తప్పుగా ఉన్నది ఏంటి? బీహార్ 18 అనేది తప్పుగా ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారత సంచిత నిధి దేనికోసం ఏర్పాటు చేశారు? ఆప్షన్ 4 భారత ప్రభుత్వ అన్ని రెవెన్యూ జమల కోసము. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద పంచాయతీ అని దేన్ని అంటారు? ఆప్షన్ 3 పార్లమెంటుని అతిపెద్ద పంచాయతీ అంటాం. పదవి రీత్యా స్పీకర్ దేనికి చైర్మన్? ఆప్షన్ 1 నియమాల సంఘానికి చైర్మన్గా కొనసాగడం అయితే చూడవచ్చు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారంటే ఆప్షన్ 2 గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. కేంద్రంలో మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు పనిచేశారు? ఆప్షన్ 4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాష్ట్రపతిని తొలగించే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ 2 అండి పార్లమెంట్ ఉభయ సభలకి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.